గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్యాన్సర్లో అలోపతి అనేది పెద్ద సైన్స్ అయినా అది అట్టర్ ఫ్లాప్ అవడానికి నాకు మీరు అదే ఫలితం నాకు క్యాన్సర్లో ఇంత రావడానికి ఐఎమ్ ది వరల్డ్ ఓన్లీ ఆంకో న్యూట్రిషనిస్ట్ ఇన్ ది వరల్డ్. నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఎవరైనా సరే కామన్ సెన్స్ ఆలోచించండి. ఒక జబ్బు వస్తే మన ఇమ్యూనిటీ అనేది మన శరీరంలో ఉండే మన రక్షణ సైన్యం. భారతదేశానికి త్రివిధ దళాలు ఏ రకంగా మన సైన్యమో మన శరీరానికి సైన్యం ఇమ్యూనిటీ కదా. ఈ ఇమ్యూనిటీ పెరిగితే మనకు బలం పెరుగుతుందా, రోగాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందా, తగ్గితే పెరుగుతుందా? చెప్పండి. ప్రజలు మీరు ఆలోచించండి. ఇమ్యూనిటీ పెరగాలి కదా. నేను ఇమ్యూనిటీ పెంచదారని చేస్తాను, కానీ అలోపతిలో మెడిసిన్స్ ఇవ్వటం వలన ముఖ్యంగా కీమోల్ లాంటి రేడియేషన్ లాంటి ఇమ్యూనిటీ పడిపోతుంది. ఇమ్యూనిటీ పడిపోయిన తర్వాత రోగం అలాగే ఉంటుంది. ఆ రోగంతో ఎవరు ఫైట్ చేస్తారు? ఏ ఆంకాలజిస్ట్ వెళ్ళి వీళ్ళ తరపు కూర్చొని నీకు రేడియేషన్లో కీమోలు ఇచ్చిన వాళ్ళు కూర్చుని వెళ్ళి ఫైట్ చేస్తారా? లేకపోతే మీ తాతాలు కానీ బాబాయిలు కానీ వచ్చి ఫైట్ చేస్తారు మీ తరపున పక్కన కూర్చొని? నీ ఇమ్యూనిటీ నీ సైన్యం నువ్వే చంపేస్తే, నీ సైన్యం నువ్వే నరికేస్తే నిలువునా ఎవడో నీ రోగాల మీద ఫైట్ చేసేది? ఎలా తగ్గుద్ది అనుకుంటున్నావు? అర్థమవుతున్నా? ఆవేదన అర్థమవుతుందా? ఇది క్యాన్సర్, ఇది ఒక స్పీడ్లో వెళ్తాయింది. ఇది పక్కన ఇమ్యూనిటీ, ఇది వెళ్తుంది స్పీడ్లో. ఇది స్పీడ్ పెంచి దీన్ని దాటితే నువ్వు దాన్ని చేస్తావు. ఇమ్యూనిటీ స్పీడ్ పెంచితే, ఇమ్యూనిటీ కారు స్పీడ్ పెరిగితే క్యాన్సర్ కారుని అధిగమించి రేసులో ముందుంటుంది. ఇది దీంతోనే సమానంగా వెళ్తే దీంతో రెండు ట్రావెల్ అవుతూ ఉంటాయి. హాని చేయదు, మేలు జరగదు. నువ్వు ఇమ్యూనిటీ తగ్గిందా ఇది మనం తినేస్తాయి. ఈ క్యాన్సర్ కారు నడిపే ఫ్యూయల్ గ్లూకోజ్. ఈ అలోపతిలో కానీ ఇంకోళ్ళు కానీ పందిలా మేపేది అలోపతి ఒకటే కాదు. ఆవు ఉచ్చ తాగిచ్చేవాళ్ళు, ఈ డబ్బాలు అమ్మే మోసగాళ్ళు, 3 డబ్బాలు ఇచ్చి ఇది సైన్స్ అని నమ్మించే మోసగాళ్ళు. ఆ మోసగాళ్ళు ఎలా ఉంటారంటే 3 డబ్బాలు ఉంటాయి విటమిన్ బిళ్ళు. నువ్వు నోటి క్యాన్సర్ అను, అదే డబ్బా తీసేస్తాడు ఒకడు. నా బ్లడ్ క్యాన్సర్ అదే డబ్బా, మూతి క్యాన్సర్ అదే డబ్బా, ముడ్డు క్యాన్సర్ అదే డబ్బా, కిడ్నీ క్యాన్సర్ అదే డబ్బా. 10 క్యాన్సర్లు ఒకే డబ్బా. నీ దగ్గర ఉన్న డబ్బా ఇస్తావు, ఈ డబ్బా తిను, నువ్వేందంటావు తిను. బోడి సలహా ఉచితంగా ఏంటంటే మాంసాలు తినమాక, ఎందుకంటే క్యాన్సర్ మాంసం అసలు తిందు కాబట్టి నువ్వు మాంసం తినమాక. క్యాన్సర్ మనం బలం చేయాలంటే మనం గ్లూకోజ్ తినాలి. ఈ ఎదవలు చెప్పేది అది. ఈ చెప్పటం వలన ఎంతమందిని బలి తీసుకున్నారంటే ఈ వెధవలు వీళ్ళ డబ్బు కోసం. సైన్స్ లేదు, బొక్కలేదు. అంటే డయాబెటీస్కి మందు లేదు. ఇంత పెద్ద క్యాన్సర్, ఏ క్యాన్సర్ వచ్చినా నువ్వు ఒక మందు బలి తీసి ఇచ్చేది అయిపోద్దా? క్యాన్సర్ తగ్గిపోద్దా? అంటే ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఏం పెడతారు తెలుసా? గ్లూకోజ్. పంది పెట్టినట్టు మేపుతున్నారు. పంది పెట్టినట్టు గ్లూకోజ్ని మేపి క్యాన్సర్ని వీళ్ళే పెంచి పెద్ద చేసి నిస్సహాయంగా చచ్చిపోతున్నారు. ఈరోజు భారతదేశంలో సంవత్సరానికి 9 లక్షల మంది చచ్చిపోతున్నారు. 12 లక్షల మందికి వస్తాయంటే 9 లక్షల మంది చచ్చిపోతున్నారంటే అందరూ 9 లక్షల మంది వైద్యం చేసుకున్నాళ్ళే. 9 లక్షల మంది కీమో కానీ రేడియేషన్ కానీ సర్జరీ కానీ చేయించుకున్నాళ్ళే. వాళ్ళు మాత్రమే చస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మామూలు 10 ఏళ్ళు బతికితే వైద్యం చేసుకున్నాడు సంవత్సరం బతుకుతాడు, లేదా 4 ఏళ్ళు 5 ఏళ్ళు. నేను చెప్పేది ఆ సక్సెస్ రేట్ బాగా ఎక్కువ. అలానే కొంతమంది తెలిసి తెలియక మాట్లాడచ్చు. ఆ క్యాన్సర్ చేసుకుని బతికిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ప్రజలకు మీ అందరి ఎదురు కూడా ఒక మోసం కూడా చెప్తాను. క్యాన్సర్ రిపోర్ట్లు ఎలా వస్తాయి తెలుసా? మ్యాక్సిమం ఇప్పుడు నీకు బ్రెస్ట్లో ఒక గడ్డ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, అది ఏ గడ్డో తెలియదు, అది క్యాన్సర్ అవ్వచ్చు కాకపోవచ్చు. నేను ఒక రిపోర్ట్ చేస్తే నేనేమంటానంటే సస్పిషియస్ మ్యాలిగ్నెన్సీ అంట. అది క్యాన్సర్ కాదు. ఇప్పుడు నేను క్యాన్సర్ అందరూ చేస్తారని అన్నాం, కొందరన్నా చేస్తారు, ఇది నాకు తెలుసు. ఇప్పుడు నీకు క్యాన్సర్ గడ్డ కాదని నాకు అర్థమైంది. కానీ నీ క్యాన్సర్ గడ్డ కాదన్నా అనుకో, నువ్వు వికిలించుకుంటూ వెళ్ళిపోతావు. నీ దగ్గర నుంచి నాకు వచ్చేదే ఉంది. సపోజ్ ఇప్పుడు నేను క్యాన్సర్ గడ్డ అన్నాను అనుకో, దాని మెడలో బోర్డు వేసాను అనుకో, గసగసలాడితే మీ ఆయన సాయంత్రం కల్లా 50 లక్షలు పట్టుకొస్తాడు. అంతే సార్. నీకు 2 లాభాలు. ఒకటి, ఆ డబ్బుల్లో నాకు 90% మిగులుద్ది, దాని మీద వచ్చాయని. ఏటా నువ్వు వస్తావు నా దగ్గర చెకప్ చేసుకుంటావు, నీకు తిరిగి రాదు. 20 ఏళ్ళే నీకు తిరిగి రాదు. ఎందుకు రాదు? నువ్వు చెక్కభజన చేస్తూ ఉంటావు. ఆ మహానుభావుడు చేసిన వైద్యానికి నన్ను బతికిచ్చాడు ప్రభువా జీసస్ శ్రీరామ అన్నట్టు ఇట్లా చెక్కభజన చేస్తూ ఉంటావు నువ్వు. ఆ భజన అసలు నీకు క్యాన్సర్ ఉండి చేస్తేగా తిరిగి రావటానికి. అది నువ్వు అనాల్సిన పాయింట్ అంటే, మరి అదే మహానుభావుడు తన హాస్పిటల్ నుంచి రోజు అన్ని సేవలను ఎందుకు పంపిస్తున్నాడు? ఒక బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చింది, నువ్వు బ్రెస్ట్ సెంటీమీటర్ వచ్చింది, బ్రెస్ట్ 10 సెంటీమీటర్లు తీసావు, ఎక్కడో మారుమూల మిగిలిందని ఆ కీమోల్ రేడియేషన్ ఇచ్చి వాటిని కూడా కొట్టేశావు, అయిపోయింది. హ్యాపీ. పెట్ స్కాన్ ఒకటి చేతిలో పెట్టావు, బయోప్సీ చేతిలో పెట్టావు, పాస్ సర్టిఫికేట్ చేతిలో, ఆనందంతో ఇట్లా సర్టిఫికేట్లు తీసుకుని దిగుతాడు యూనివర్సిటీలో ఆర్డర్ అటు దిగావు. అది 3 నెలల తర్వాత నొప్పి వచ్చింది, మళ్ళీ వెళ్తే అదే బ్రెస్ట్లో ఎందుకు అడ్డం ఏంటి? మొన్న సచ్చింది అన్నావుగా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? సచ్చింది యాడ్ నుంచి తెప్పించావు, ఎక్కడి నుంచి వచ్చింది? నీ పెట్ స్కాన్లో లేనిది, బయాప్సీలో లేనిది. 4 సెంటీమీటర్ల బ్రెయిన్ క్యాన్సర్ గడ్డ సర్జరీ చేసి తీశారు. కరెక్ట్గా నెలకు 4.2 సెంటీమీటర్లు. ముఖ్యంగా గొంతు క్యాన్సర్లు, ఈ దవడ తీసేశారు.
6 నెలలు మళ్ళీ రెడీ ఇక్కడ. మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది. మన మాలిని గారిని ఒక ఆవిడ టెస్ట్ మళ్ళీ కూడా ఇచ్చారు. ఇటు తీశారు, ఇది ఆవిడ తీశారు క్యాన్సర్ వస్తే, ఇటు వచ్చింది. ఇటు తీశారు, 6 నెలలు మళ్ళీ అక్కడే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? తీసేసావుగా, కీమో రేడియేషన్ ఇస్తే కణాలు చచ్చిపోయినాయిగా, మరి ఎందుకు వచ్చింది? సమస్య పూర్తిగా తీసేయలేదు కదా సార్ మూలం నుంచి. క్యాన్సర్ ఆర్గాన్ బేస్ అని చేసిన ప్రచారం బండ 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 బూతు. క్యాన్సర్ ఈజ్ సెల్ బేస్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ సెల్. సెల్ బేస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. కాకతాళింగ్ ఇక్కడ ఉంది. ఇది మిగిలిన మామూలు గుట్కాలు లాంటి వాళ్ళు అంటే టార్గెటెడ్ ఉంటుంది ఏరియా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తింటారు కాబట్టి అక్కడ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కోరి ఇమీడియట్ కొని తీసుకుని. కానీ జనరల్గా ఇప్పుడు ఒక 20 ఏళ్ళ అమ్మాయి క్యాన్సర్ వచ్చి 40 ఏళ్ళ అమ్మాయి క్యాన్సర్ వస్తే వీళ్ళందరికీ చాలా చోట్ల ఉంటాయి. ఈ కుండీ ఉంటే ఒక కొమ్మ బయటకు వస్తుంది. అంటే ఆ బయటకు వచ్చిన కొమ్మలు 2 ఉన్నాయి ఆ కుండీలో, ఇంకా అనేక కొమ్మలు రావాల్సిన కింద ఉన్నాయి. అవి నీకు కనిపించవు. క్యాన్సర్ అంటే కింద ఉంటే ఆ మొదలు ఆ మొక్కలని పెద్ద చేసి పైకి పంపించే ఒక వ్యవస్థ క్యాన్సర్. పైకి కనిపించేదని ట్యూమర్ అంటాం. ఆ కొమ్మ కట్ చేస్తే మొక్క చచ్చిపోయింది. ఒక కుండీలోంచి ఒక కొమ్మ వచ్చింది, అది క్యాన్సర్ కొమ్మని, బ్రెస్ట్ క్యాన్సర్ కొమ్మని పేరు పెట్టావు. ఆ కొమ్మ పెరగటానికి కారణం నువ్వు నీళ్లు ఎరువులు వేసి పెంచావు. నువ్వు ఆ నీళ్లు ఎరువులు వేస్తున్నావు, కొమ్మ కట్ చేసావు, క్యాన్సర్ చచ్చిపోతుందా? ఇంకో కొమ్మ వస్తుంది పక్కన, తాత్కాలికంగా కనిపించదు. కొమ్మ నరికినా కొనాలి కనిపించదు, కానీ తర్వాత తిరిగి వస్తుంది. ఇదే జరుగుతుంది. ఒక రోగం ఎందుకు వచ్చింది తెలియకుండా నువ్వు వైద్యం చేయగలవా? ఇప్పుడు కారు చెడిపోయింది, నీకు నాకు కారు ఎలా రిపేర్ చేయాలో తెలియదు. అది ఆనగాట్ల వరకే మనకు తెలుసు. మెకానిక్ వస్తే ఇదిగో ఈ కన్వేయర్ బెల్ట్ తెగింది ఇలా చూసుకున్నప్పుడు ఆడికి అర్థమైతే ఆడు కన్వేయర్ బెల్ట్ తీసుకొచ్చి అక్కడ ఊడదీసి ఆ పార్ట్ మారుస్తాడు. అంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ మెకానిక్కి అవగాహన ఉండబట్టే జరిగింది. ఒక డాక్టర్కి కూడా ఒక రోగం నీకు ఎందుకు వచ్చిందో తెలిస్తేనేగా దాన్ని సరిచేయగలిగేది. క్యాన్సర్ ఎందుకు వచ్చింది? నువ్వు 2 కోట్లు కట్టు, 4 కోట్లు బిల్లు కట్టు, 10 కోట్లు కట్టు. ఆడు స్టీవ్ జాబ్స్ అవనే, నిన్న చంపేసిన ఇళయరాజా కూతురు అవనే, వీళ్ళెవరికి కూడా క్యాన్సర్ అంటే ఏంటో ఒక్కడు చెప్పడు. వాళ్ళకి కూడా తెలియదు. అదో బ్రహ్మ. నేను చెప్తా, ఐఎమ్ ది వరల్డ్ ఓన్లీ ఆంకో న్యూట్రిషనిస్ట్. నాకు తెలుసు కాబట్టే నేను రివర్స్ చేయగలుగుతున్నా. మీరు ఒకళ్ళు అనొచ్చు, మీరు ట్యూమర్ చూపించిన మాయలాగా నా మూలం కూడా తగ్గి ఉండొచ్చారు. కాదు, మీరు చంపే విధానం ఏం చేస్తారంటే కొమ్మను మాయం చేస్తారు. రూట్ కాజ్ అలాగే ఉంటుంది. ఆ రూట్ కాజ్, నువ్వు గుట్కా తింటున్నావు, నీ గొంతుకు క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు నీ వైద్యం మొదలు పెట్టావు. నువ్వు గుట్కా కంటిన్యూ చేస్తే వైద్యం తగ్గుతుంది ఇది లేదు కదా? అంటే గుట్కా పారేయమంటావు కదా, ఇది గుట్కాకి చెప్పావు. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి గుట్కాలు సిగరెట్లు తంబాకు లేదు కదా, మరి ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది? దోమలు గుట్టయితే రాదు కదా, ఏదో ఒక బలమైన కారణం ఉంది కదా. ఏంటి ఆ కారణం? ఆ కారణం ఏంటో కొనుక్కుని నువ్వు తీసేయకపోతే, ఎక్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అది గుట్కా, ఇక్కడ ఎక్స్, వాడి గుట్కా తినడం వల్ల క్యాన్సర్ వచ్చింది, ఇది ఈ అమ్మాయికి ఎక్స్ వల్ల వచ్చింది. నువ్వు వాడి గుట్కా ఎక్స్ తీసేసావు, ఈ అమ్మాయికి ఎక్స్ రిమూవ్ చేయాలిగా. వితౌట్ రిమూవింగ్ ఎక్స్, ద బేసిక్ రీజన్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్, అది రిమూవ్ చేయకుండా ఆ వచ్చే కారణాన్ని నువ్వు మళ్ళీ తిరిగి అదే చేస్తుంది. ఆ అమ్మాయి నీ ఇష్టం వచ్చింది తిను అన్నప్పుడు, ఆ అమ్మాయి ఇంతకుముందు ఏం తిని క్యాన్సర్ తెచ్చుకుందో ఎక్స్ అదే పని చేస్తుంది. నీకు ఎలా తగ్గుద్ది అనుకుంటున్నావు? ఛాన్స్ లేదు కదా సార్. అర్థమైందా? మెజరబుల్లీ ఫెయిల్డ్. నువ్వు రూట్ కా సరి చేయాలి. అర్థమైందా? రూట్ కా సరి చేయండి. ఒక చెరువుని ఖాళీ చేయించాలనుకున్నావు నువ్వు, ఆ చెరువులోంచి మోటార్లు పెట్టి తోడుతున్నావు. నువ్వు ఎన్ని మోటార్లు పెట్టి తోడినా ఇన్పుట్ వస్తానే ఉంది. నీ జన్మగా చెరువు ఖాళీ చేయలేవు. నువ్వు చెరువు ఖాళీ చేయించాలనుకుంటే మొదట చేయించాల్సిన పని, ఆ చెరువుకి వచ్చే మార్గాలు మూసే మొదట. అది ఎంత పెద్ద చెరువుని కానీ చెరువు లోపలికి వచ్చే మార్గాలు మూసే ఫస్ట్. ఆ తర్వాత నువ్వు నీరు తోడు, అప్పుడు చెరువు ఖాళీ అవుతుంది. నువ్వు ఓన్లీ ఇది ఎలా తోడాలని టార్గెట్, ఇదే అలోపతి వైద్యం. నువ్వు చెరువు తోడి టార్గెట్ పెడతావు, అవతల పిల్ల కాలువలన్నీ వచ్చి కలుస్తున్నాయి. హుస్సేన్ సాగర్లోకి వచ్చి కాలువలన్నీ ఆపకుండా నువ్వు హుస్సేన్ సాగర్ ఖాళీ చేసి జడి చేసి ఎండ పెడతానంటావు. నువ్వు పిల్ల కాలువలన్నీ ముగిపోకుండా హుస్సేన్ సాగర్ ఎన్ని జన్మలు ఖాళీ అవుద్ది? అందుకే నేను జబ్బులు తగ్గవు సచ్చేదాకా. నేను చెప్పాను కింద కిటికీ మూసానని, కిటికీ మూయాలి, దుప్పట కప్పటం కాదు. మురుగుంట రోడ్డు మీద ఉంటుంది, వాసన బెడ్రూమ్లోకి వచ్చింది, నువ్వు సెంటు కాదు కొట్టాల్సింది, మురుగుంటను మూయాలి. సెంటు వచ్చే ఆ దుర్వాసన వచ్చే మార్గాన్ని ఆపాలి. సెంటు కొడితే తాత్కాలిక పరిష్కారం. అర్థమైందా? నేను రూట్ కాజ్ సరి చేస్తాను కాబట్టి నాకు ఎన్ని ఫలితాలు వస్తాయి. ఓకే, అయితే మీరు ఇందాక అన్నట్టు హ్యాబిట్ ఉన్న వాళ్ళకి దీని వల్ల వచ్చింది అని చెప్పే ఛాన్స్ ఉంది సార్. హ్యాబిట్ లేని వాళ్ళకి అసలు ఏ రకంగా వచ్చింది అనేది మీరు ఈ వీడియోలో కాకుండా మరో వీడియోలో నేను మీకు చెప్తాను. సార్ ఓకే, అయితే ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, రాకుండా ముందుగానే మనం అది కూడా 2 కలిపి చెప్తాను మొత్తం. ఓకే, నేను ఎందుకు చెప్తానంటే ఒక క్యాన్సర్ క్లాస్ నాకు పైన 3 గంటల క్లాస్ ఉందన్నాను కదా, 3 గంటలు నేను చెప్పలేను, చెప్పిన చూడలేరు. అందుకే నేను బలవంతం అక్కడ పెట్టింది. ఎందుకంటే
క్యాన్సర్ క్లాస్ అన్ని వీడియోలు రిలీజ్ చేస్తాను కదా, ఉమ్, ఇంత సబ్జెక్ట్ ప్రజలు చెప్తా ఉంటా కదా అవును. ఇన్నేళ్ల నుంచి. అది ఎందుకు చెప్పలేదు, క్యాన్సర్ వీడియో కానీ డయాబెటీస్ కానీ. అది ఒక 3 గంటల వీడియో, ఎక్స్క్లూజివ్ క్యాన్సర్ మీద అడ్వాన్స్డ్ వీడియో. ఉమ్, ఉమ్, ఉమ్. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఏంటి? అసలు ఎందుకు వస్తుంది, ఉమ్, ఎవరికైనా ఎందుకు వస్తుంది, నీకే ఎందుకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్లో అదే పని చేసిన మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు, ఉమ్, అదే పని మిగిలిన వాళ్ళు చేస్తారు కదా. అవును. లేదా నీకంటే ఎక్కువ తప్పులు చేసే గుట్కా లాంటి తినే నీ పాలారుకో నీ ఆటో వాడికి ఎందుకు రాలేదు, ఉమ్, ఉమ్. నీకే ఎందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అల్లోపతికి వైద్యంగానే కానీ ఎందుకు ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయినాయి. అవును. ఇప్పుడు ఈ నేను చెప్పాను ఇందాక ఆవచ్చు బ్యాచ్లు, ఆ మూలికలు ఇచ్చేవాళ్ళు, ఈ అమ్మేవాళ్ళు, లేదా అలోపతిలో హోమియోలో ఇలాంటివి ఎక్కడ ఫెయిల్ అయినాయి. ఉమ్, ఒకవేళ వాళ్ళు తగ్గించారనుకున్నా అది ట్యూమర్లకి ఎందుకు పరిమితమైంది. ఉమ్, వాళ్ళ పోరాటం అంతా ఏమనుకుంటారంటే వీళ్ళంతా భ్రమ, ఆ, ట్యూమర్ పోతే క్యాన్సర్ పోయింది అనుకుంటారు. ఆ. కాదు, బ్లడ్ షుగర్ ఉంది, ఆ. బ్లడ్ షుగర్ నీ 400 షుగర్ ఉంది, నువ్వు ఇన్సులిన్ ఇచ్చావు, ఉమ్, 90కి వచ్చింది, 400 కాస్త 310 పోయింది అనుకుందాం, ఎక్కడికి వెళ్ళింది. ఉమ్, ఇది రహస్యం. ఓకే. అది పోతే నువ్వు మరుసటి టాబ్లెట్ ఎందుకు వేస్తావు, ఇంజక్షన్ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు. ఉమ్, అది పోదు, పోదు. పోయిందన్న భ్రమలో నువ్వు ఉంటావు. హైడ్ అయింది అంతే. ఇక్కడ కూడా అంతే, ఉమ్, ఆ ట్యూమర్ పోదు, నీకు కరగచ్చు 10 సెంటీమీటర్ అవ్వచ్చు, ఉమ్, కానీ అది తిరిగి వచ్చేస్తుంది కదా అదే ప్లేస్లో, లేదా పక్క ప్లేస్లో అంతకంటే తిరిగి వచ్చినప్పుడు వస్తుంది. ఏంటి నీ పకోడి వైద్యానికి అర్థం ఏంటి. ఉమ్, పునదాన్ని స్మూత్గా అయిపోతుందా, హింస, కంటి రెప్పలు రాలిపోతాయి, చర్మాలు కాలిపోతాయి, దాని మూలన 10 రకాల క్యాన్సర్లు వస్తాయి. ఉమ్, రేడియేషన్ అంటే ఏంటి, భోపాల్లోనో లేదా నాగసాకిలో హిరోషిమా చేసినప్పుడు అక్కడ వచ్చింది రేడియేషన్. ఉమ్, ఆ రేడియేషన్ కంట్రోల్గా బొట్టలు నీకు ఎక్కిస్తే హాని చేయదా నీకు. ఒక ఎక్స్రే తీస్తే, ఒక ఎక్స్రే కానీ నీకు చేస్తే ఉండే రేడియేషన్ కంటే సిటీ స్కాన్ చేస్తే ఉమ్, దానికంటే 200 రెట్లు ఎక్కువ హాని జరుగుతుంది. అలాంటిది పెట్ అంటే ఉమ్, ఎంత భయంకరమైన పెట్ స్కాన్ మూలన అనేక క్యాన్సర్లు వస్తాయి, స్ప్రెడ్ అవుతాయి. ఓకే. అలాంటిది నెలకోటి కొడతా ఉంటారు డబ్బు కోసం. ఉమ్, డబ్బు కోసం తగ్గేది లేదు, సచ్చేది లేదు, డబ్బు కోసం. ఉమ్, నెలకి పెట్ స్కాన్ ఏంటి, నేను 6 నెలలకు ఒకసారి పెట్ స్కాన్ వెళ్ళాలంటే ప్యాంట్లు తడుపుకుంటాను, నేను ఉమ్, 100 రకాలుగా ఆలోచిస్తాను. 6 నెలలకు ఒకసారి చేయించాలంటే ఓకే. దాన్ని భయపడి. అర్థమైందా. ఆ, సరే. అంటే చాలా ఉన్నాయమ్మా, ఉమ్, అనేక ఫ్యాక్టర్లు. ప్రతి చిన్నది మనం పట్టించుకోవాలి క్యాన్సర్లో.